నెక్స్ట్ టాపిక్ ఎక్స్క్రీటరీ సిస్టమ్. ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటే విసర్జన వ్యవస్థ. విసర్జన వ్యవస్థ శరీరంలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను తొలగించే వ్యవస్థను విసర్జన వ్యవస్థ అంటారు. శరీరంలో వివిధ జీవక్రియల ఫలితముగా ఏర్పడే వ్యర్థ పదార్థాలను తొలగించే ప్రక్రియను విసర్జన క్రియ అంటారు. విసర్జన క్రియ అంటారు. శరీరం నుండి వివిధ వ్యర్థాలను బయటకు తొలగించే ప్రక్రియను విసర్జన క్రియ అంటారు. ఇంగ్లీష్లో ఎక్స్క్రీషన్ అనే పదము ఎక్స్ అండ్ క్రీనర్ అనే రెండు పదాల కలయిక వల్ల పుట్టింది. ఎక్స్ అండ్ క్రీనర్ అనే రెండు పదాల కలయిక వల్ల పుట్టింది. ఎక్స్ అంటే బయటకు, క్రీనర్ అంటే తొలగించుట, అంటే బయటకు తొలగించుట, వ్యర్థాలను బయటకు తొలగించే ప్రక్రియ కాబట్టి ఎక్స్క్రీషన్ అంటారు. శరీరంలో నిరంతరం జరిగే జీవక్రియల ఫలితంగా ఏర్పడే వ్యర్థాలను శరీరం నుండి బయటికి పంపించే ప్రక్రియను విసర్జన క్రియ అంటారు. వివిధ శరీర అవయవాల నుండి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ అంటే ఇది ప్రసరణ వ్యవస్థ. వ్యర్థాలను సేకరించే వ్యవస్థ అంటే ప్రసరణ వ్యవస్థ, అంటే సర్క్యులేటరీ సిస్టమ్. ఇది 2018లో ఇచ్చాడు. సేకరించేదేమో ప్రసరణ వ్యవస్థ, విసర్జించేదేమో విసర్జన వ్యవస్థ. దేహంలో, మానవ శరీరంలో అనేక రకాల ద్రవాలు ఉంటాయి. ఆ ద్రవాల గాఢతను స్థిరంగా ఉంచడాన్ని హోమియోస్టాసిస్ అంటారు. ఎన్ని వ్యర్థాలు బయటకు పోయినా లోపల ద్రవాల గాఢత అనేది స్థిరంగా ఉండాలి. ఇలా స్థిరంగా ఉంటే దాన్ని హోమియోస్టాసిస్ అంటారు. శరీరంలో ఉండే వివిధ ద్రవాల గాఢతను స్థిరంగా ఉన్నట్లయితే దానిని హోమియోస్టాసిస్ అంటారు. ఇది చక్కటి ఆరోగ్యానికి నిదర్శనం. ఇది హోమియోస్టాసిస్ అనేది. ద్రవాల గాఢత స్థిరంగా ఉంటే దాన్ని హోమియోస్టాసిస్ అంటారు. దీనిని ద్రవాల యొక్క సమతుల్యతగా దీన్ని చెబుతూ ఉంటాం. మరి విసర్జన క్రియ జరుగుతుందంటే మనం తినే ఆహార పదార్థంలో ప్రోటీన్స్ ముఖ్యమైనది. ఈ ప్రోటీన్స్లో నత్రజని ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది. నైట్రోజన్ కాస్త అమ్మోనియాగా మారిపోతుంది, అమ్మోనియా కాస్త యూరిక్ ఆమ్లంగా మారిపోతుంది. ఇవన్నీ కూడా వ్యర్థ పదార్థాలు. వీటిని తప్పనిసరిగా మూత్రం ద్వారా విసర్జించాలి. విసర్జన క్రియలో ప్రోటీన్స్ వలన, ముఖ్యంగా ప్రోటీన్స్లో ఉండే నత్రజని సంబంధిత నైట్రోజన్, మానవ జీవక్రియా కృత్యాల్లో నిరంతరం నైట్రోజన్ వినియోగించుకుంటాం మనం. సంబంధిత వ్యర్థాల నుండి ఏర్పడిన అమ్మోనియా, ఆ తర్వాత అమ్మోనియా కాస్త అమ్మోనియా నుండి
యూరియా ప్లస్ యూరిక్ ఆమ్లం ఏర్పడుతున్నాయి. యూరిక్ ఆమ్లం ఏర్పడను. ఇలా ఏర్పడడానికి సహాయపడేది కాలేయం. కాలేయం వల్ల ఈ వ్యర్థాలు యూరియా యూరిక్ ఆమ్లాలు ఏర్పడుతున్నాయి. ఈ వ్యర్థ పదార్థాలు మూత్రం ద్వారా విసర్జించబడతాయి. ఈ వ్యర్థ పదార్థాలు మూత్రం ద్వారా విసర్జించబడతాయి. మూత్రంలో ఉన్న ఘన పదార్థాలు ఏవి అని అడిగాడు సార్ డిఎస్సిలో. మూత్రంలో ఉన్న ఘన పదార్థాలు యూరియా యూరిక్ ఆమ్లం, ఈ రెండు ఉంటాయి. యూరియా ఎక్కువగా ఉంటుంది ఘన పదార్థం. వ్యర్థాల నుండి ప్రోటీన్స్లో నత్రజని ఉంటుంది. ఈ నత్రజని ఉండటం వలన అమ్మోనియా ఏర్పడుతుంది. అమ్మోనియా అనేది పూర్తిగా విష పదార్థము. ఈ అమ్మోనియా నుండి కొంతసేపటికి కాలేయం యూరియా యూరిక్ ఆమ్లం తయారు చేస్తుంది. ఆ యూరియా యూరిక్ ఆమ్లాలు అనేవి విష పదార్థాలు కాబట్టి మూత్రంతో పాటు తప్పనిసరిగా బయటికి పోవాలి.